హాయ్, వెల్కమ్ టు మిసెస్ ఆశా అశోక్ బ్లాగ్స్. ఈరోజు పొట్లకాయ కర్రీని సింపుల్గా పాలు పోసి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 2 పొట్లకాయలను తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్లకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అలానే పొట్ట ఉబ్బరం కానీ ఏదైనా అలాంటి సమస్యలు ఉన్నా కూడా మలబద్ధకం ఇలాంటి సమస్యలకి పొట్లకాయ చాలా బాగా పనిచేస్తుంది. చాలా రకాల పోషక విలువలు ఉంటాయి పొట్లకాయలో, కాబట్టి పిల్లలకైతే ఖచ్చితంగా ఫీడ్ చేయాలి మనం. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఉన్న విత్తనాలన్నిటినీ తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు యాడ్ చేసేసి చిటపట్లాడే వరకు ఉంచాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి, శనగపప్పు, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు యాడ్ చేసినప్పుడు పాలు విరిగిపోతాయి కదా, అలా విరిగిపోకుండా ఉండాలంటే కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను 2 కప్స్ వరకు పాలు యాడ్ చేస్తున్నాను. కూరని ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కర్రీ చాలా దగ్గరగా వచ్చేసింది. కాబట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా పొట్లకాయ కర్రీ తయారైపోయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.